మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చందు యాదవ్. రోహిణీ కార్తీ వచ్చిందంటే రోళ్లు పగులుతాయనే సామెత ఉంది. అయితే ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు రోళ్లు పగలడం పక్కన పెడితే తడుస్తూ ఉన్నాయి. రోళ్లతో పాటు ప్రజలు కూడా తడుస్తూ ఉన్నారు. సో అయితే ఈ వర్షాలు ఎందువల్ల పడుతున్నాయి, ఇంకెన్ని రోజులు పడతాయనే విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్ కుమార్ గారు చెప్పండి, అసలు రోహిణీ కార్తీ వచ్చిందంటే రోళ్ళు పగిలేంతగా ఎండలు కాస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఎండలు కాదు కదా, పూర్తిగా వర్షాలతో ఆ రోళ్ళన్నీ కూడా తడుస్తూ ఉన్నాయి. ఎందువల్ల అంటారు? ఒకటి, మీరు చెప్పేదంతా కూడా మన పంచాంగం లేదా ఆల్మానక్ అంటే లాంగ్ పీరియడ్ దీన్ని బట్టి అంచనాకు వచ్చిన విషయం. నిజానికైతే ఇది ప్రీ మాన్సూన్ పీరియడ్ అయిన సమ్మర్ మనకు మన రాష్ట్రానికి జూన్ 5 వరకు మాన్సూన్స్ సాధారణంగా చేరవు. కానీ ఏ రెండు మాన్సూన్స్ కూడా ఒకే విధంగా ఉండవు. ఈ సంవత్సరం వేరే సంవత్సరం వేరువేరు విధాలుగా ఉంటాయి. ఇప్పుడున్న అనుకూల పరిస్థితుల వల్ల మాన్సూన్ సర్జ్ ఇంతవరకు ఉండడం వలన మన రాష్ట్రానికైతే ఈ సంవత్సరం ఈ టైంలో ఉన్న ఎండ ముప్పు పోయింది. మిగతా రాష్ట్రాల్లో మనకి పైనున్న రాష్ట్రాల్లో ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇవి సాధారణంగా కురుస్తున్న వర్షాలా లేకపోతే అకాల వర్షాలండి? అకాల వర్షాలు అనడానికి లేదండి. ఎందుకంటే మాన్సూన్కి ముందు కూడా పూర్వ పరిస్థితుల్లో సమ్మర్లో కూడా అనుకూల పరిస్థితుల్లో ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు సాధారణంగా ఉంటాయి. ఈ సంవత్సరం వాటి యొక్క ఫ్రీక్వెన్సీ లేదా పౌనఃపున్యం ఎక్కువగా ఉంది. ఈ సంవత్సరం ప్రస్తుతానికి కేరళ 24వ తేదీన తాకిన ఋతుపవనాలు గడిచిన 2 రోజుల్లో ఉత్తర దిశ వరకు పురోగమించి ఈరోజు వాటి యొక్క ఉత్తర అవధి నార్దర్న్ లిమిట్ ఆఫ్ మాన్సూన్ ద్వారా సూచిస్తాము. ఈ నార్దర్న్ లిమిట్ ఆఫ్ మాన్సూన్ ఈరోజు ముంబై, పూణే, షోలాపూర్, కాలాబుర్గి, మహబూబ్ నగర్, కావలి, అగర్తల, గోల్పాడ మీదుగా పయనిస్తుంది. అంటే నైరుతి ఋతుపవనాల యొక్క పురోగమనం ఈ లైన్ వరకు జరిగింది అని అర్థం. ఈ రేఖ వరకు జరిగిన ఋతుపవనాలు మనకు రాష్ట్రంలో ముఖ్యంగా రాయలసీమ మరియు దక్షిణ కోస్తా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల వరకు వ్యాపించినట్టు సూచిస్తున్నాయి. ఓకే, ఈ వర్షాలు ఇంకా ఎన్ని రోజులు కురుస్తాయి? ప్రజలందరూ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? థండర్ స్టార్మ్స్ ఏమైనా వచ్చే అవకాశాలు ఏమైనా? ఈ మాన్సూన్స్ ప్రోగ్రెసివ్ కండిషన్స్ కొనసాగి రాబోయే 3 రోజుల్లో రాష్ట్రంలో మిగతా ప్రాంతాలను విస్తరించే అవకాశం ఉంది. వీటితో పాటుగా ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతున్న మరాఠ్వాడాలోని ఉన్న అల్పపీడనం, దానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం, దాని నుండి ఒక ఉపరితల ద్రోణి ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు వ్యాపించి ఉన్నది. అది ఉత్తర తెలంగాణ, దక్షిణ ఛత్తీస్గఢ్, దక్షిణ ఒడిస్సా మీదుగా 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి దక్షిణ దిశకు వంగి ఉన్నది. తద్వారా రాష్ట్రంలో రాబోయే వారం రోజుల్లో చెదురుముదురుగా వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే 6 రోజులు కొన్ని ప్రాంతాల్లో చెదురుముదురు వర్షాలు ఉండే అవకాశం ఉంది. 7వ రోజు 1-2 చోట్లకు పరిమితమయ్యే అవకాశం ఉంది. రాబోయే 5 రోజులు ఉత్తర కోస్తా జిల్లాల్లో ముఖ్యంగా మిగతా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కొనసాగుతాయి. రాబోయే 5 రోజులు ఉత్తర కోస్తా జిల్లాల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో స్థిరమైన బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నప్పటికీ రేపు, ఎల్లుండి, ఆ మరుసటి రోజు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన స్థిరమైన గాలులు వీచే అవకాశం ఉంది. అంటే ఇది మన ఉత్తరాంధ్రగా చూసుకుంటే దీని ప్రభావం ఉత్తరాంధ్ర మీద ఏ విధంగా ఉండబోతుంది? ఇంకా చెప్పాలంటే రాబోయే 4 రోజులు ఉత్తరాంధ్ర జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. దక్షిణ ఆంధ్రప్రదేశ్లో ఈరోజు, ఎల్లుండి, ఆ మరుసటి రోజు 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇంకా వివరంగా చెప్పాలంటే ఉత్తర కోస్తా జిల్లాలైన అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షపాతం రాబోయే 24 గంటల్లో ఉండే అవకాశం ఉంది. ఇంకా పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి అనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం రాబోయే 24 గంటల్లో ఏర్పడే అవకాశం ఉంది. ఇది మాన్సూన్ని మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. అంటే దీని ప్రభావంతో ప్రజలు కావచ్చు, రైతులు కావచ్చు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకటి, మాకున్న ప్రత్యేకమైన వ్యవసాయ విభాగం ద్వారా వ్యవసాయదారులకు, వ్యవసాయ అధికారులకు రాబోయే వారం రోజులు ఏ విధంగా ఉంటుంది, 5 రోజులు ఏ విధంగా ఉంటుంది అన్నది మాకు ఫోర్కాస్ట్ ఇస్తాము. ఆ ఫోర్కాస్ట్ ద్వారా వాళ్ళు తీసుకోవాల్సిన చర్యల గురించి ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. ఇంపాక్ట్ బేస్డ్ ఫోర్కాస్టు, క్వాలిటేటివ్ ఫోర్కాస్టు
క్వాంటిటేటివ్ ఫోర్కాస్ట్ రెండు ఇస్తారు. కాబట్టి రైతులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాళ్ళకి ముందుగానే తెలియజేయడం జరిగింది. ఇక రాబోయే 24 గంటల్లో ముఖ్యంగా కోస్తా జిల్లాల తీరం వెంబడి తీరం ఆవల కూడా 35 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో స్థిరమైన గాలులు వీచే అవకాశం ఉన్నందువల్ల మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని హెచ్చరించడం జరిగింది. అంటే ఈ ఋతుపవనాల కదలిక ఏ విధంగా ఉండబోతుంది? మనం చూడొచ్చు కేరళ రాష్ట్రాన్ని ముందుగానే తాకుతున్న ఋతుపవనాలు అంటూ కూడా మనం వింటున్నాం. ఋతుపవనాలు ఏ విధంగా ఉండబోతుంది? ఋతుపవనాలు మీకు ముందుగానే చెప్పినట్టుగానే 9 రోజులు ముందుగానే మన రాష్ట్రానికి వచ్చాయి. రాబోయే 3 రోజుల్లో మిగతా ప్రాంతాలను విస్తరించే అవకాశం ఉంది. లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్ ప్రకారంగా మేము ముందు చెప్పినట్లుగానే రాబోయే మాన్సూను సాధారణ స్థాయి కన్నా కొంచెం అధికంగా ఉండే అవకాశం ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో ఉండే అవకాశం ఉంది. సో ఇది ప్రస్తుత పరిస్థితి. ఏదైతే ఉందో ఉపరితల ఆవర్తన ధోని ప్రభావంతో పాటు ఋతుపవనాల వల్ల కూడా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. మరోవైపు ఉత్తరాంధ్రపై మరొక 5 రోజుల పాటు దీని ప్రభావం ఉండనుంది. మత్స్యకారులు ఎవరు కూడా చేపల వేటకు వెళ్ళొద్దు. అదేవిధంగా ఎవరైతే ఉన్నారో రైతులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలందరూ కూడా కాస్త అప్రమత్తంగా ఉండాలి. అందరితో పాటు మనం కూడా కోరుకుందాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. వీడియో జర్నలిస్ట్ రాజేష్ చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.